ప్రజలన్నా మీకు ఎంత గౌరవం ఉందో ప్రత్యక్ష సాక్షిని నేనే. అసెంబ్లీకి ఎలాగైతే ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు రాలేదో, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఏనాడు సెక్రటేరియట్కి వచ్చేది లేదు. మీరు మీ ఫామ్ హౌస్లోనే మీ ఫామ్ హౌస్కే పరిమితమై దొర పరిపాలన మీరు పరిపాలించారు తప్ప ఈనాడు ప్రజాస్వామ్యబద్ధంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని ఈ ఇందిరమ్మ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో పాటు రాష్ట్ర కేబినెట్ మంత్రులందరం సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండటమే కాకుండా అన్ని రాష్ట్ర అభివృద్ధిని, అన్ని కార్యక్రమాలని, మంచి జరిగే వాటిని ప్రజలకి ఈ ఇందిరమ్మ ప్రభుత్వం అందిస్తుంది. దాన్ని తట్టుకోలేక మనసంతా పదే పదే విషమని అంటున్నానంటే మనసంతా విషము నింపుకొని ఈ పరిపాలన మీద, ఈ కాంగ్రెస్ పార్టీ మీద ఉద్దేశపూర్వకంగా దుమ్మెత్తి పోస్తున్నారే తప్ప ఇంకొక అంశం మీ స్పీచ్లో ఎక్కడా కనిపించలేదు. ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు. రైతుల విషయానికి వచ్చినప్పుడు రైతులకు వారి పేరున్నట్లు, రైతుల పట్ల వారికి ఉన్న అభిమానం ఎంతున్నదో ప్రత్యక్షంగా ఆనాడు మనం చూశాం. ఒరేస్తే ఉరే అని చెప్పింది కాంగ్రెస్ ప్రభుత్వం కాదు. గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి గారు మీ నోటితో మీరు అన్నారు ఒరేస్తే ఉరే అని చెప్పి, కానీ మీ ఫామ్ హౌస్లో సుమారు 150 ఎకరాలు మీరు మట్టుకు ఒరేసుకున్నారు. రాష్ట్ర ప్రజలని ఆనాడు ఎవరిని ఒరేయనీయలేదు. మీరు పండించిన పంట క్వింటాల్కి మీకు సంబంధించిన వ్యక్తులతో పరోక్ష ఒప్పందాలు చేసుకొని క్వింటాలు 4,000 రూపాయల పైగా రేటుకి మీ ధాన్యాన్ని అమ్ముకున్నారు తప్ప రైతులందరినీ పొస్తు పెట్టి ఇండైరెక్ట్ గా వారందరినీ ఉరేసుకోమని చెప్పిన మీరు ఈనాడు రైతుల పట్ల వేదాలు వల్లిస్తున్నట్టు చాలా అద్భుతంగా మాట్లాడటం, మీ సభను చూస్తే నాకు నవ్వొచ్చింది.